ఈ రోజు మా పక్కింట్లో ఉన్న ఆంటీ అరటిపూ తెచ్చిచ్చారు. ఇంక దీంతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అని నాకు తెలియక మా మమ్మీని ఈ కర్రీ రెసిపీ అడిగాను. సో ఈ విధానంగా అయితే తను చెప్పింది. ఫస్ట్ మనం ఫ్లారెట్స్ ని సపరేట్ చేసుకొని ఆ ఫ్లారెట్స్ ని ఒలుచుకోవాలండి. ఒలుచుకునేటప్పుడు మధ్యన స్ట్రింగ్ లాంటిది కనిపిస్తుంది కదా, అది సపరేట్ చేయాలి. నెక్స్ట్ ఒక వైట్ ప్లాస్టిక్ కవర్ లాంటిది కనిపిస్తుంది కదా, దాన్ని కూడా సపరేట్ చేయాలి. ఎందుకంటే బోత్ ఆర్ నాట్ ఎడిబుల్, తినడానికి పనికిరాదు. ఈ ఫ్లారెట్స్ అన్నిటిని స్మాల్ పీసెస్ గా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత పించ్ ఆఫ్ టర్మరిక్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి 5 మినిట్స్ కోసం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక ఫిల్టర్ చేసి తీసుకోండి. కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీస్, 1 టొమాటో, జింజర్ గార్లిక్, నెక్స్ట్ తొరుముకున్న కొబ్బరికూరు సైడ్ పెట్టుకొని ప్యాన్ లో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్, దంచుకున్న గార్లిక్, జింజర్ లైట్ గా వేగించుకున్నాక మనం కట్ చేసుకున్న టొమాటో, టేస్ట్ కి సరిపోయిన ఉప్పు, పసుపు, కారం, ఆర్గానిక్ బెల్లమైన పంచదారైనా పర్లేదు. నెక్స్ట్ జీలకర్ర, ధనియాల పౌడర్, మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న అరటిపూలు వేసి 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తురుముకున్న కొబ్బరికూర వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంతే, మీ డెలిషియస్ అరటిపువ్వు కర్రీ రెసిపీ రెడీ.